హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా టాపిక్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ కరెంట్ అఫైర్స్ కొంచెం నా ఛానల్ గురించి లేకపోతే నా చిన్న ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నా మీతోని. ఏంటి అంటే నేను ఛానల్ స్టార్ట్ చేశాను, అది మీకు తెలిసిన విషయమే. అంతకుముందు ఇంకొక ఛానల్లో పనిచేశాను, అది కూడా మీకు తెలిసిన విషయమే. సో నేను నార్మల్గా రోజు ఏంటి అంటే క్లాస్ చెప్పడానికి ఒక 2 to 2.5 hours క్లాస్ చెప్తాను. అంటే మళ్ళీ వీడియో షూటింగ్ అంటే హార్డ్లీగా మనకు తెలుసు కదండి, మీకు 30 minutes వీడియో ఉంటుంది మనది, అంటే ఒక 3 hours. మళ్ళీ ఎడిటింగ్, కంప్రెసింగ్, థంబ్నెయిల్స్ ఇవన్నీ అప్లోడింగ్ చేసేందుకు ఒక 1 to 1.5 hours, అంటే హార్డ్లీ ఒక 4 to 5 hours పడుతుందండి టైం ఒక వీడియో దేనికి. నేను ఈ 5 hours పట్టినప్పుడు అంటే 300 minutes అంటే నార్మల్గా ఇప్పుడు మనం వీడియో పెట్టినప్పుడు అప్లోడ్ చేస్తాం అంటే ఇప్పుడు మన ఎక్కువ మందికి రీచ్ కాలేదు కదా. సో అనిపిస్తుంది అన్నమాట అప్పుడప్పుడు, అరే మనం తప్పు చేసామా, ఎలా మరి అసలు కనీసం 5 hours కష్టపడుతున్నాం, కనీసం 100 minutes 120 minutes ఏంటి అసలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని అని అనిపిస్తుంది. సో మనకు అప్పుడు నేను అంటే తప్పు చేస్తే క్విట్ కావాలా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అటువంటిప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు క్విట్ అయితే ఇక్కడ ఎవరికి, నాకే కదా ప్రాబ్లం, అంటే క్విట్ అయితే ఇక్కడ నేనే కరెక్ట్ లేననే కదా అర్థం. సో క్విట్ అవ్వడం ఎందుకు, ముందుకెళ్దాం ఖచ్చితంగా. ఛానల్ని ముందుకు తీసుకెళ్దాం, ఎంత కష్టమైనా పర్లేదు, రోజుకి ఒక్కరు చూసినా పర్లేదు, 1 minute వ్యూ వచ్చినా పర్లేదు అని చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఈ విషయం నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నాను మీతో అని అంటే, ఏదైనా వచ్చినప్పుడు ఇప్పుడు మనము ఎఫర్ట్ ఏదైనా పని చేయదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా 100% ఎఫర్ట్ ఇవ్వండి. సక్సెస్ వస్తుంది రాలేదు అన్నది తర్వాత విషయం, బట్ మనం మాత్రం దానికోసం మన శక్తి ఉన్నంత మేరకు కష్టపడాలి అనేది నేను మీతో చెప్పదలుచుకున్నా. సో ఏ వర్క్ చేసినా 100% ఎఫర్ట్ ఇవ్వండి. మీ ఎఫర్ట్తోనే ఖచ్చితంగా వాటంతట అవే రిజల్ట్స్ వస్తాయి. మనం ఎఫర్ట్ ఇద్దాం. సో మన ఛానల్ ఖచ్చితంగా ముందుకి తీసుకెళ్లాలని నా ఉద్దేశం. సో బిఫోర్ లేట్ చేయడం ఎందుకు, స్టార్ట్ చేద్దాం కరెంట్ అఫైర్స్ వచ్చేసి. సో ఈరోజు మనము September 3rd and 4th క్లాసెస్ చూద్దాం. దీనిలో భాగంగా రీసెంట్గా GTAM అని ఒకటి స్టార్ట్ అయిందండి. సో ఇదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని ఒకటి ఇచ్చారు. సో అదేంటో డిస్కస్ చేద్దాం. నేషనల్ క్రైమ్ రీసెర్చ్ బ్యూరో వాళ్ళు, సో వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే వివిధ రకాల విషయాలు ఉన్నాయండి. సిక్కింకు సంబంధించి ఒక ఫెస్టివల్ ఉంది. సో అదేంటో చూద్దాం. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఉంది కదా, సో వాళ్ళు కూడా ఒక విషయం ఉంది దీనికి సంబంధించి. సో అదేంటో డిస్కస్ చేద్దాం. అదాని పోర్ట్స్ గురించి, అది వరల్డ్లో ఒకటి దానికి ఒక రికార్డు ఉంది. సో అదేంటో చూద్దాం. ఒక బుక్, 2 books ఉన్నాయి, ఇంపార్టెంట్ బుక్స్ ఇవాళ. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో వితౌట్ లేట్ స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా ఏంటి అని అంటే, పవర్ మినిస్టర్ వాళ్ళు ఉన్నారు కదా, మినిస్టర్ ఆఫ్ పవర్ వాళ్ళు ఒక కొత్త ఇనిషియేటివ్ను తీసుకురావడం జరిగింది. గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ అని, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో ఇది ఏంటి అని అంటే ఒక నేషనల్ వైడ్గా ఒకటువంటి కొత్త ప్రోడక్ట్ అనమాట. ఏంటి అని అంటే ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి కదా, అంటే సోలార్ ఎనర్జీ సోర్సెస్. ఈ సోలార్ ఎనర్జీని ఒక గ్రిడ్ లాగా కలిపి ఇప్పుడు మనము దీన్ని GTAM అని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ఇప్పుడు నార్మల్గా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి, వీటన్నిటిని ఒకే ప్రోడక్ట్ కింద తీసుకొచ్చి, అంటే ఒకే గొడుగు కింద తీసుకొచ్చి వాళ్ళకి అమ్ముకునేందుకు వాళ్ళ ప్రోడక్ట్, అంటే వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి, ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్ ఒకరు పెట్టారు, ఒక ప్రైవేట్ సంస్థ. వాళ్ళ ప్రోడక్ట్ ఇక్కడ ఏమంటుందండి, రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే ఇప్పుడు సోలార్ శక్తి వాళ్ళ ప్రోడక్ట్ కదా. సో ఈ ప్రోడక్ట్ ను అమ్ముకునేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామే ఈ GTAM. రీసెంట్ గా తీసుకురావడం జరిగింది. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రోడక్ట్ మార్కెట్ అనమాట. సో దీన్ని రీసెంట్ గా తీసుకొచ్చారు. మనం నార్మల్ గా తెలుసు, మన ఇండియా యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ పైన మన ఇండియా యొక్క లక్ష్యం 2022 నాటికి 175 gigawatts. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనం 2030 నాటికి ఏమని చెప్పాం, ఇండియన్ రైల్వేస్ గురించి కూడా మనం ఒకటి చెప్పాం. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సోలార్ సోర్సెస్ గురించి కాబట్టి. అలాగే 2023 నాటికి 100% ఎలక్ట్రిఫికేషన్ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు చేద్దాం అనుకున్నారు. సో అవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇండియా యొక్క సోలార్ శక్తిలో 2022 నాటికి 175 gigawatts ఉత్పత్తి ధ్యేయం అనేది భారతదేశం యొక్క లక్ష్యం. సో ఇది మాత్రం ఈ సోలార్ ఎనర్జీని అమ్ముకునేందుకు, వాళ్ళ ప్రోడక్ట్ను అమ్ముకునేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ఇనిషియేటివ్.
అంటే ఒక గ్రిడ్ లాగా అన్నమాట ఇది. సో దీనిలో వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకునేందుకు సో తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ ఇది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే GTAM అంటే గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ ఫుల్ ఫామ్. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వాళ్ళు లేకపోతే క్రైమ్ రీసెర్చ్ బ్యూరో వాళ్ళు ఒక నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో కదా. సో దీనికి నార్మల్గా దీని డీజీ ఎవరండి, రామ్పాల్ పవార్ అంటారు కదా. సో అది సో వీళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చారండి 2019కి సంబంధించి ది యాక్సిడెంటల్ డెత్స్ సూసైడ్ డెత్స్ ఇన్ ఇండియా 2019 రిపోర్ట్ అని ఇచ్చారు. సో ఈ రిపోర్ట్లో భాగంగా వీళ్ళు నార్మల్గా రిపోర్ట్స్ ఏంటి అని అంటే సూసైడ్ రిపోర్ట్స్ అలాగే ఫార్మర్ సూసైడ్స్ రిపోర్ట్ గురించి మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ట్రాఫిక్ నార్మల్గా ట్రాఫిక్ కు సంబంధించి రోడ్స్ అంటే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా అంటే రోడ్ డెత్స్ ఎక్కువ అంటే యూపీలో అని చెప్పడం జరిగింది వీళ్ళు. సో అది గుర్తుపెట్టుకోండి. డెత్స్ పైన ఇచ్చారు కదా, యాక్సిడెంటల్ డెత్స్. ఇప్పుడు డెత్స్ అనేది యాక్సిడెంట్లు అనేది నార్మల్గా ఇప్పుడు డిజాస్టర్స్ ఫ్లడ్స్ లాంటి వల్ల జరగచ్చు, అలాగే ఇప్పుడు రోడ్స్ ఇలాంటి వాటి వల్ల కూడా జరగచ్చు కదా. సో యాక్సిడెంటల్ దాంట్లో అంటే ఈ రోడ్ యాక్సిడెంట్స్ లో దాంట్లో మాత్రం యూపీ మొదటి స్థానంలో ఉంది. సో ఆల్మోస్ట్ 50 లక్షల పైన కేసులు నమోదయ్యాయి. అంటే 40 to 50 lakhs పైన కేసెస్ నమోదయ్యాయి 2018లో. యూపీ మొదటి స్థానంలో ఉంది. అలాగే ఫార్మర్స్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఫార్మర్స్ సూసైడ్ విషయంలో మాత్రం ఒకసారి చూడండి. మహారాష్ట్ర మొదటి స్థానం, అంటే ఎక్కువ మంది చనిపోయినటువంటి స్టేట్ ఫార్మర్స్లో. దాదాపు 2000 పైన మంది ఇందులో చనిపోవడం జరిగింది. అలాగే 2వ స్థానం కర్ణాటక, 3వ స్థానం ఏపీ, 4వ స్థానం మధ్యప్రదేశ్, 5వ స్థానం తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్, 5వ స్థానం తెలంగాణ, టీఎస్ అండ్ ఛత్తీస్గఢ్. సో తెలంగాణలో మాత్రం 499, ఇది గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్. అలాగే ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 1029 ఆంధ్రప్రదేశ్ అయితే. సో ఇది రైతు ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది అనేది ఒకసారి చూసుకోండి ఈ రిపోర్ట్లో మాత్రం. ఇది గుర్తుపెట్టుకోండి, తెలంగాణ 499. ఓవరాల్గా మహారాష్ట్ర మొదటి స్థానంలో. అంటే అత్యధిక రైతు మరణాలు, అంటే అది రైతు ఆత్మహత్యలు, మరణాలు కూడా కాదు, ఇది ఆత్మహత్యలు, ఫార్మర్ సూసైడ్స్లో మొదటి స్థానం మహారాష్ట్ర. సో ఒకసారి చూసుకోండి, ఇది రీసెంట్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళు రిపోర్ట్స్ నార్మల్గా ఈ యాక్సిడెంట్స్కి సంబంధించి అన్నిటికి సంబంధించి ఇచ్చారు వీళ్ళు, రోడ్ యాక్సిడెంట్స్ ఎవ్రీథింగ్. సో సూసైడ్లో మాత్రం ఒకసారి చూసుకోండి, సూసైడ్లో కూడా మహారాష్ట్రనే మొదటి ప్లేస్ ఉంది. ఇవి ఫార్మర్ సూసైడ్ అనేది ఇందాక మాట్లాడుకున్నది. అదే నార్మల్ ఓవరాల్ సూసైడ్స్లో ఎక్కువ మంది ఎట్లా అంటే డైలీ వేజ్ ఎర్నర్సే, అంటే డైలీ వేజ్ లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళే ఎక్కువ మంది చనిపోతున్నారు. వాళ్ళే ఆల్మోస్ట్ 28.2% ఉన్నారు. వాళ్ళే 18 to 45 years మధ్య ఉన్నటువంటి వాళ్ళే చనిపోవడం జరిగింది. వీళ్ళు ఇలాంటి సూసైడ్ చేసుకున్న వాళ్ళు మొదటి స్థానంలో మహారాష్ట్ర, 2వ స్థానంలో తమిళనాడు, 3వ స్థానంలో వెస్ట్ బెంగాల్, 4వ స్థానంలో మధ్యప్రదేశ్. సో ఇలా ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, 5 కర్ణాటక. సో ఈ 5 టాప్ 5. ఇందులో అండి సూసైడ్స్, నార్మల్ సూసైడ్స్ ఎక్కువ ఎందులో ఉన్నాయి, డైలీ వేజ్ ఎర్నర్స్, వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్స్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతున్నారు. అందులో 18 to 45 years మధ్య వల్ల చనిపోతున్నారు. ఎక్కువ మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక. అదే రైతు ఆత్మహత్యల్లో మాత్రం మహారాష్ట్ర మొదటి స్థానం, కర్ణాటక 2వ స్థానం, ఏపీ 3వ స్థానం, మధ్యప్రదేశ్ 4వ స్థానం, తెలంగాణ, ఛత్తీస్గఢ్ కలిపి 5వ స్థానంలో ఉండడం జరిగింది. సో ఇది నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో లేకపోతే క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. సో ఇది గుర్తుపెట్టుకోండి. రామ్పాల్ పవార్ దీని ఎవరండి, డీజీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకోటి ఏంటి అంటే రిపోర్ట్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది నార్మల్గా 1967లో ఏర్పాటు చేశారు. ఇది ఇచ్చినటువంటి ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ ఇస్తుంది అనమాట ఇది. సో 53rd రిపోర్ట్ అనమాట. ఈ 53rd రిపోర్ట్ పేరు ఏంటండి, ది యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2019 రిపోర్ట్. ఈ 53rd రిపోర్ట్ పేరు ఏమని పెట్టారు వీళ్ళు, ది యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2019 రిపోర్ట్. సో అది కూడా ఆ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి. సో అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనే సంస్థ, ఒక కంపెనీ మొరైకో లేకపోతే మొరైకో అనే ఒక సంస్థ దీన్ని చెప్పడం జరిగింది ఒక సర్వేలో. ఏంటంటే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఇది ఏంటంటే వరల్డ్స్ లో
ఏమంటారు, లార్జెస్ట్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ కంపెనీ అనమాట. సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ కంపెనీ అంటే లేకపోతే సోలార్ ఎనర్జీ జనరేటింగ్ కంపెనీ ఏంటండి, అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. అంటే ప్రపంచంలో అత్యధిక సోలార్ ఎనర్జీని జనరేట్ చేస్తున్నటువంటి సంస్థగా మన ఇండియాకి సంబంధించిన ఈ సంస్థ నిలిచింది. దాదాపు 10.1 గిగావాట్స్ సోలార్ పవర్ ను ఇది రిలీజ్ చేస్తుందండి. అలాగే హాంకాంగ్ సంబంధించినటువంటి ఒక సంస్థ ఉంది. సో ఈ సంస్థ 7.1, టోక్యోకి సంబంధించిన ఒక రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ ఉంది, ఇది 7 గిగావాట్స్. సో ఇవి టాప్ 3లో ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. ఎందుకంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్నది కూడా గ్రీన్ ఎనర్జీ గురించే. గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీలో మొదటి స్థానంలో ఉన్నటువంటి సంస్థలు సంస్థాపరంగా, సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి గ్రీన్ టర్మ్స్ గురించి. సో ఇది ఏంటండి, అదాని గ్రీన్ ఎనర్జీ దీని గురించి. అలాగే నార్మల్గా మనము ఈ సోలార్ ఎనర్జీస్ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. 10.1 లేకపోతే 10.3 చూడండి. 10.1 వీటి గురించి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. కుసుమ్ పథకం గురించి మొన్న చూసాం మనం. ఎందుకండి, లార్జెస్ట్ సోలార్ ట్రీ అని మన సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ అని దుర్గాపూర్ వాళ్ళు, అది కూడా సోలార్ గురించే కదండి. సో ఒకసారి చూసుకోండి, సోలార్ గురించి ఎక్కడ వచ్చినా కూడా ఆ టర్మ్ కి సంబంధించి రిలేటెడ్ గా ఏమేమి ఉన్నాయో వాటి అన్నిటిని ఒకసారి చూసుకోండి. అలాగే రీసెంట్ గా ఇంకొక రిపోర్ట్ వచ్చిందండి. అంటే నార్మల్ గా ఇప్పుడు మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, డైరీ కంపెనీలు అంటే మిల్క్ ప్రొడక్ట్ కంపెనీలు. సో వీళ్ళు టాప్ 20 కంపెనీస్ అని చెప్పి వీళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్ ఏంటి, దీన్ని రోబో బ్యాంక్స్ లిస్ట్ అంటారు అనమాట. దీన్ని టాప్ 20 రోబో బ్యాంక్స్ లిస్ట్ అని ఇచ్చింది లిస్ట్. సో ఇందులో టాప్ 20 అంటే ప్రపంచంలో డైరీ సంస్థల్లో టాప్ 20 సంస్థల్లో 16వ స్థానంలో మన ఇండియాకు చెందినటువంటి అమూల్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, గుజరాత్ లో ఉంటుంది కదండి. సో ఈ సంస్థ 16th పొజిషన్ లో ఉంది. దాదాపు 48,240 కోట్లు, 40 లేకపోతే 40,000 పైన కోట్ల పైన దీని యొక్క యాన్యువల్ ఏమంటారు ఆదాయం ఉంది. సో దాని తద్వారా ఏంటంటే ఇప్పుడు టాప్ 20 లిస్ట్ లో ఉంది. సో అమూల్ గురించి కూడా మనకు అంతకుముందు న్యూస్ వచ్చింది. అమూల్ తో ఏపీ ప్రభుత్వం ఎస్హెచ్జీలతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది అని మనం అంతకుముందు చదివాం. సో ఇప్పుడు అమూల్ ప్రపంచంలో అతిపెద్ద డైరీల్లో అంటే టాప్ 20 డైరీల్లో అమూల్ 16వ స్థానంలో ఉంది. సో అది ఒకసారి గమనించండి. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్ గా 2 బుక్ల గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి ఈరోజు. 2 బుక్స్. అంటే నార్మల్ గా బుక్స్ ఎన్నో వస్తుంటాయి, కొన్ని బుక్స్ నేను చెప్పట్లేదు. ఏంటంటే అవి ఎక్కువ ఇంపార్టెన్స్ లేని విషయాల గురించి చెప్పట్లేదు. బట్ ఇప్పుడు బుక్ మాత్రం పోప్ ఫ్రాన్సిస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళలో. సో ఈయన ఒక బుక్ రాశాడండి, లెట్ అస్ డ్రీమ్ అని చెప్పి ఒక బుక్ రాశారు. సో ఈ బుక్ ఏంటంటే ద పాత్ టు ఫ్యూచర్ అని అనమాట, బెటర్ ఫ్యూచర్. లెట్ అస్ డ్రీమ్ బుక్ పేరు గుర్తుపెట్టుకోండి, లెట్ అస్ డ్రీమ్ అనే బుక్. పోప్ ఫ్రాన్సిస్ ద పాత్ టు బెటర్ ఫ్యూచర్ అనేది బుక్ నేను గుర్తుపెట్టుకోండి. పోప్ ఫ్రాన్సిస్ రోమ్లకు సంబంధించి నార్మల్ గా ఉంటారు కదా. సో పోప్ ఫ్రాన్సిస్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. లెట్ అస్ డ్రీమ్ బుక్ పేరు, ఇంపార్టెంట్ ఇది. అలాగే రామచంద్ర గుహ గారు. సో ఈయన కొంచెం ఎప్పటికీ కాన్ఫ్లిక్ట్స్ చాలా విషయాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇందిరాగాంధీ గురించి, మహాత్మా గాంధీ గారి గురించి చాలా బుక్స్ రాయడం జరిగింది. సో ఈయన రీసెంట్ గా ది కామన్వెల్త్ క్రికెట్ అని ఒక బుక్ రాయడం జరిగింది. ది కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ అని ఒక బుక్ రాశారు ఈయన. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈయన ఎందుకంటే ఎప్పటికీ ఈయనతో సంబంధించి ఎప్పటికీ ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి. కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ అనే బుక్, ఈ బుక్ పేరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇండియా ఆఫ్టర్ ఇందిరా అని ఒక బుక్ ఉంటుందండి, ఈయన రాసిన బుక్, చాలా ఫేమస్ బుక్ ఇది. ఇండియా ఆఫ్టర్ ఇందిరా అనే బుక్ ఇది ఈయన రాయడం జరిగింది. అలాగే బయోగ్రఫీ ఏమంటారు, నార్మల్ గా మహాత్మా గాంధీ పైన 2 బుక్కులు రాయడం జరిగింది ఆయన జీవిత చరిత్రపై. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇండియా ఆఫ్టర్ ఇందిరా అనే బుక్, ఇది చాలా ఫేమస్ బుక్. రామచంద్ర గుహ గారు రాశారు. ఇప్పుడు ఆయన రాసిన బుక్ ది కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్. సో ఇది. అలాగే పోప్ ఫ్రాన్సిస్ గారు లెట్ అస్ డ్రీమ్ అనే బుక్ రాయడం జరిగింది. సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెంట్ గా కేంద్ర క్యాబినెట్ ఏంటంటే కొన్ని విషయాలను అప్రూవల్ చేసిందని మనం చెప్పుకున్నాం. మొన్న కర్మయోగి మిషన్ అని చెప్పి మనం అప్రూవల్ చేసిందని చెప్పినాం. నార్మల్ గా కర్మయోగి గురించి డిస్కస్ చేసినాం కదండి మనం మొన్ననే. అంటే ఏంటి, ఐగాట్ అని, ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ అని చెప్పి ఇండియాలో ఉన్నటువంటి అందరూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ కర్మయోగి మిషన్. దీనికి దాదాపు 510 కోట్లు ఆల్రెడీ
కేటాయించడం జరిగింది. దీనికి అప్రూవల్ తెలపడం జరిగింది క్యాబినెట్. సో ఇది ఓకే. ఇప్పుడు ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పి దానికోసం కూడా అప్రూవల్ తెలపడం జరిగిందండి. ఇప్పుడు నార్మల్ గా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు చూడండి, ఉర్దూ అండ్ హిందీ ఉండేది, ఉర్దూ అండ్ ఇంగ్లీష్ ఉండేదండి. గుర్తుపెట్టుకోండి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 2 లాంగ్వేజ్ ఉర్దూ, ఇంగ్లీష్ అని ఉండేది. ఇప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ లో 5 చేర్చారు. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి 5 భాషలు ఏమంటారు, అఫీషియల్ అధికారిక భాషలు అంటారు. సో 5 భాషలు ఇప్పుడు చేర్చారు. మనం ఇప్పుడు తెలంగాణకు సంబంధించి తెలుగు, ఉర్దూ. సో ఇలా ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉంటుంది కదా. సో మన ఉర్దూ కాన్ఫరెన్స్ గురించి కూడా మనం చూసినాం. సో నేషనల్ ఉర్దూ కాన్ఫరెన్స్ అని ఢిల్లీలో జరిగింది అని చెప్పి, నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ అని మనం ఒకసారి చూసాం మనం. సో అవన్నీ డిస్కస్ చేసాం మనం ఉర్దూ గురించి. ఇప్పుడు ఉర్దూ అనే ప్రస్తావన వచ్చింది కదా, అలాగే ఉర్దూ, ఇంగ్లీష్ అన్నాం. ఇంకా 3 లాంగ్వేజ్ ఏంటి అంటే హిందీ, కాశ్మీరీ, అలాగే డోగ్రీ అనే 3 భాషలు ఇప్పుడు చేర్చడం జరిగింది. ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉర్దూ, ఇంగ్లీష్ ఉండే. ఇప్పుడు అడిషనల్ గా 3 భాషలు ఏంటంటే హిందీ, కాశ్మీరీ, డోగ్రీ. సో ఈ భాషలు చేర్చి మొత్తం 5 భాషలుగా అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు ఏంటంటే యూటీ కదా, సో ఈ యూటీకి 5 భాషలు చేర్చడం జరిగింది. సో ఇది దీని గురించి అండి. అలాగే ఇంకో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్ గా సిక్కింలో నార్మల్గా సిక్కిం గురించి మనకు సేంద్రియ రాష్ట్రం, ఇది దేశంలో మొట్టమొదటి సేంద్రియ రాష్ట్రం. అలాగే మొన్న ఇండియా సేంద్రియ వ్యవసాయంలో మొదటి స్థానంలో నిలవడానికి గల ముఖ్య కారణం కూడా సిక్కిమే. ఎందుకంటే దేశంలో పూర్తి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రాష్ట్రం సిక్కిం. మొదటి రాష్ట్రం సిక్కిం. సేంద్రియ అంటే వ్యవసాయానికి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేశారు, అది సిక్కింలోనే ఉంది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏంటంటే పాంగ్ లాడ్సోల్, ఇది గుర్తుపెట్టుకోండి, ప్యాంగ్ లాడ్సోల్ లేకపోతే. సో ఈ ఒకటి కల్చరల్ హెరిటేజ్ ఫెస్టివల్, ఇది ప్యాంగ్ లాడ్సోల్ లేకపోతే ప్యాంగ్ లాబ్సోల్. సో ఈ ఫెస్టివల్ ఎక్కడ అంటే ప్యాంగ్ లాబ్సోల్ అనేది సిక్కింలో జరుపుతారు. ఓన్లీ సిక్కింలోనే జరుపుతారు. ఇది కొన్ని ఫెస్టివల్ చూడండి, చాలా ఫెస్టివల్స్ అక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్ లో అన్ని కంబైన్డ్ గా కొన్ని ఫెస్టివల్స్ జరుగుతాయి. అదే ఈ ఫెస్టివల్ మాత్రం ఖచ్చితంగా ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సిక్కిం అండి. ఈ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిక్కింలో ఉన్నటువంటి పర్వతం మనకు తెలుసు కదా, శిఖరం కాంచన్జుంగా. సో ఈ కాంచన్జుంగానే దేవతగా వీళ్ళు పూజిస్తారు అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, కాంచన్జుంగా దాన్నే కొలుస్తూ దేవతగా భావిస్తూ జరుపుకునేటువంటి ఫెస్టివలే ఈ పాంగ్ లాడ్సోల్ లేకపోతే ప్యాంగ్ లాబ్సోల్ అనే ఫెస్టివల్ సిక్కింలో జరుగుతుంది. ఎథనిక్ ట్రైబల్ హెరిటేజ్ కల్చర్ ఫెస్టివల్ ఇది. సో ఇది గుర్తుపెట్టుకోండి, సిక్కింలో జరుగుతుంది. సిక్కిం గురించి సో మనం చాలాసార్లు వచ్చింది చెప్తున్నాం, ఇప్పుడు చెప్పాం. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్ గా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని చెప్పి ఎవరిచ్చారు, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, అలాగే ఇంకొన్ని సంస్థలు. సో అవి మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ వైపో అని మాత్రం గుర్తుపెట్టుకోండి, లేకపోతే వైపో మీరు ఏదైనా అనుకోండి. జిఐ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, వైపో అనే సంస్థ, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇందులో ఇండియా ఫస్ట్ టైం టాప్ 50లో స్థానం పొందిందండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం ఇండియా టాప్ 50లో స్థానం పొందింది. ఇప్పుడు ఈ ఇయర్ కి సంబంధించి ఇండియా యొక్క ర్యాంక్ ఇప్పుడు 2019 కి సంబంధించి రిపోర్ట్స్ 2020కి సంబంధించి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్ట్ ఇచ్చారు. సో ఇండియా ఎంత అంటే 2019లో ఎంత ఉండే అంటే 52 ఉండే, ఇప్పుడు 48 అయిందండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇండియా ఫస్ట్ టైం అండర్ 50లోకి వచ్చింది. దీంట్లో మొదటి స్థానం వచ్చేసి స్విట్జర్లాండ్, గుర్తుపెట్టుకోండి, స్విట్జర్లాండ్ అంటాం కదా, స్వీడన్ రెండవ స్థానం, 3 యుఎస్, 4 యూకే, 5 నెదర్లాండ్, డచ్ అంటాం కదా. సో ఇవి మొదటి 5 స్థానాలు ఇందులో అండి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో. స్విట్జర్లాండ్, స్వీడన్, యుఎస్, యూకే, డచ్, నెదర్లాండ్స్ ఇవి 5 స్థానాలు నిలిచినటువంటి. దాదాపు 15 పారామీటర్లు తీసుకున్నారు వీళ్ళు ఏంటి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ను తీసుకొచ్చేందుకు. సో దీంట్లో 15 పారామీటర్స్ లో ఇండియా గణనీయమైన పరిణతి అంటే అభివృద్ధిని సాధించి ఇప్పుడు టాప్ 50లో మొదటిసారి టాప్ 50కి వచ్చింది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఇది దీని గురించి. అలాగే రీసెంట్ గా ఒక ఫ్రెష్ వాటర్ ఫిష్ అండి, ఫ్రెష్ వాటర్ ఫిష్ ఎక్కడంటే గంగా నదిలో కేరళ రీసెర్చర్స్, వెస్ట్ బెంగాల్ రీసెర్చర్స్
దీన్ని కనుగొనడం జరిగింది. మన సీనియర్లో మనం ఒక చేపను కనుగొన్నారని చెప్పాం. ఇప్పుడు గంగాలో దీని పేరు ఏంటంటే సిస్టోమస్ గ్రాసిలస్. సిస్టోమస్ గ్రాసిలస్ ఎక్కడండి? ఇది కేరళలో. కేరళ రీసెర్చర్స్ అండ్ వెస్ట్ బెంగాల్ రీసెర్చర్స్ దీన్ని ఎక్కడండి? గంగా అలో దీన్ని ఫ్రెష్ వాటర్ స్పీసీస్ అని చెప్పాం కదా, అంటే నదిలో నీటి చేప అన్నమాట. సో ఈ చేపను రీసెంట్ గా కనుక్కోవడం జరిగింది. దీని పేరు సిస్టోమస్ గ్రాసిలస్. మన సీలేరులో ఒక చేప దొరికింది అని చెప్పాం. సో వివిధ రకాల ఇలాంటివి వస్తున్నాయి. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏమైనా కొత్తగా వస్తే ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. సో అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏపీ రీసెంట్ గా సిఎస్ఐఆర్ కి సంబంధించి ఐఐసిటి ఉంటుంది కదండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఎక్కడ ఉంది? ఇది హైదరాబాద్ లో ఉంది. అంటే సిఎస్ఐఆర్ కి సంబంధించి అన్ని సెంట్రల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటాం కదా. సో దీనికి సంబంధించి ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ లో ఉంటుంది, తార్నాక దగ్గర, హబ్సిగూడలో. సో దీనికి సంబంధించి ఒక ఎంఓయూ కూర్చుకుంది ఏపీ ప్రభుత్వం ఐఐసిటితో ఒక ఎంఓయూ. ఏంటి అంటే బిడిపి అంటే బల్క్ డ్రగ్ పార్క్. ఎక్కడ అంటే ఏపీలో దాదాపు 6,000 కోట్లకు పైగా పెట్టుబడితో 2,000 ఎకరాలలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడ? తూర్పు గోదావరి, ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఏపీ ఐఐసి ఉంటుంది కదా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తరఫున దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ 2,000 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారండి. దాదాపు 6,000 కోట్లకు పైగా బడ్జెట్ తో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఎవరి సహాయంతో? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహాయంతో ఏపీ ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయబోతుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఏపీ ప్రభుత్వంకి సంబంధించి. సో ఇది. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్ గా మనం చూసామండి చాలా సార్లు, ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంటుంది కదా. సో మొన్న రీసెంట్ గా వీళ్ళు ఒక 7 సర్కిల్స్ ను ఏమన్నారు వీళ్ళు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఒక సైట్ ను నేషనల్ ఇంపార్టెన్స్ గా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇది గుర్తుపెట్టుకోండి, ఏఎస్ఐ వాళ్ళు ఒక సైట్ ను, వన్ సైట్ నేషనల్ ఇంపార్టెన్స్, నార్మల్ గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అని కూడా ఉంటుందండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి ఇది నార్మల్ గా 2 ఉంటాయి. ఇన్స్టిట్యూషన్స్ ను వాటి యొక్క మెరుగుదలను పెంచేందుకు, వాటికి ఏమంటారు అటానమస్ బాడీ ఇచ్చేందుకు, వాళ్ళు స్వయంగా కొన్ని కోర్సులను ఏర్పాటు చేసుకునేందుకు, స్వయంగా ఫండ్స్ ఖర్చు చేసుకునేందుకు, వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ ఇచ్చేందుకు, ఎడ్యుకేషన్ లో ఏమంటారు విప్లవం తీసుకొచ్చి, అంటే నార్మల్ గా రెవల్యూషనరీ తీసుకొచ్చి, థింకింగ్ తీసుకొచ్చి, ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొచ్చి, కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు, వాటికే పర్మిషన్ ఇచ్చేందుకు తీసుకొచ్చిన కొన్ని ప్రోగ్రామ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంపార్టెన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనే హోదా ఇవి ఉంటాయి. సో ఒకసారి చూసుకోండి, చాలా వాటికి ఉంది ఇది. సో ఇక్కడ ఏంటంటే ఏఎస్ఐ కూడా ఇలాంటి హోదా ఇచ్చింది అనమాట కొన్ని సైట్స్ కి, నేషనల్ ఇంపార్టెన్స్. ఇప్పుడు సైట్ ఏంటంటే బాగ్పట్ అనే డిస్టిక్. ఇది ఎక్కడ అంటే బాగ్పట్ డిస్టిక్, యూపీలో ఉన్నటువంటి బాగ్పట్ డిస్టిక్ కి ఈ నేషనల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాదాపు 2 ప్రాంతాలు. సో ఈ 2 ప్రాంతాలకు సంబంధించి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ బాగ్పట్ దీనికి ఇచ్చారండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, బాగ్పట్ ప్రాంతం ఇప్పుడు నేషనల్ ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మనం మొన్న 7 సైట్లు ఉన్నాం. ఏంటంటే ఇవి సర్కిల్స్, కొత్త సర్కిల్స్ ఏర్పాటు చేశారు ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు. సో ఈ న్యూ సర్కిల్స్ ఏంటి అని అంటే నార్మల్ గా జబల్పూర్ మధ్యప్రదేశ్ లో, అలాగే హంపి కర్ణాటకలో, రాజ్కోట్ గుజరాత్ లో, మధ్యప్రదేశ్ యూపీలో 2, ఝాన్సీ అండ్ మీరట్. మన ఝాన్సీలో మనకు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని ఏర్పాటు చేశారు. రాణి లక్ష్మీ ఆర్ఎల్బి సిఏయు, రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని ఝాన్సీలో ఏర్పాటు చేశారని మనం అంతకుముందు చదివినాం. సో ఇప్పుడు 7 సైట్లు ఏంటి అండి? నార్మల్ గా జబల్పూర్ ఒకటి, మీరట్ ఒకటి, ఝాన్సీ ఒకటి, అలాగే హంపి కర్ణాటకలో, అలాగే రాయ్గంజ్ వెస్ట్ బెంగాల్లో, రాజ్కోట్ గుజరాత్ లో. సో ఇలా సైట్లు ఇచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకోండి ఈ సైట్లు. సో ఇవి రీసెంట్ గా ఈరోజు వచ్చినటువంటి ఈరోజు టాపిక్స్ అండి. సో తెలుసు కదండి, మన ఛానల్ పేరు సుధీర్ ఎక్సలెంట్. ఇందులో చెప్పేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.